ఈ నెల 20వ తేదీ రాష్ట్ర వ్యాప్తంగా మంగళగిరి ఏపీ కార్యాలయం వద్ద మహాధర్నాకు పిలుపునిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తల అసోసియేషన్ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ భరోతు రమేష్ ప్రకటించారు. విజయవాడ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో భరోతు రమేష్ మాట్లాడుతూ, ఒక సంవత్సరంలో విడుదల కావాల్సిన ఇన్సెంటివ్స్ 5 సంవత్సరాలు గడిచినా ఇప్పటికీ పూర్తిగా విడుదల కాకపోవడం వల్ల వేలాది కుటుంబాలు తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయని భరోతు రమేష్ ఆవేదన వ్యక్తం చేశారు. గత సంవత్సరం ప్రభుత్వం సుమారు 1,500 కోట్ల రూపాయలు ఇన్సెంటివ్స్ విడుదల చేయాలని నిర్ణయించిన సుమారు 250 కోట్ల రూపాయలు మాత్రమే విడుదల అయ్యాయని, ప్రభుత్వం వెంటనే స్పందించి పెండింగ్లో ఉన్న సుమారు 780 కోట్ల రూపాయలు బకాయిలను విడుదల చేయాలని రమేష్ కోరారు. వందలాది పరిశ్రమలు ఇప్పటికే మూతపడి మరెన్నో పరిశ్రమలు తీవ్ర నష్టాల అంచున ఉన్నాయని, బ్యాంకు రుణాలు, ఫైనాన్స్ ఒత్తిళ్లు, వడ్డీ భారం తట్టుకోలేక ఎస్సీ ఎస్టీ పారిశ్రామికవేత్తలు ప్రాణాలు కోల్పోయిన పరిస్థితులపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సమస్యలపై ఏడాది కాలంగా ధర్నాలు, ర్యాలీలు, వినతిపత్రాలు, నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నప్పటికీ ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు స్పష్టమైన హామీ గాని, శాశ్వత పరిష్కారం గాని లభించలేదని ఆయన 8,000 కుటుంబాలండి. ఆ 8,000 కుటుంబాలు కూడా ఒక్కళ్ళు కూడా ఎంప్లాయ్ లేరండి. అందులో ఎంప్లాయీస్ ఒక్కొక్కళ్ళు 10 మందిని, 20 మందిని, 30 మందిని ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసి జాబులు ఇచ్చి 15 మందిని శాలరీలు ఇచ్చి ఈరోజు రోడ్డున పడ్డామండి. మా బాధ ఎవరికి చెప్పుకోవాలి? 1వ తారీఖు వస్తుంటే భయం వేస్తుంది. ఎంప్లాయ్కి శాలరీ ఇవ్వకపోతే 5వ తారీఖు కల్లా నెక్స్ట్ 6వ తారీఖు అతను డ్యూటీకి రాడు, డ్రైవర్లు రాడు, పరిశ్రమలు ఇప్పటికే మూతపట్టిపోయాయి, ఎన్పీలు అయిపోయాయి. మళ్ళీ కండిషన్ ఎన్పీలు అయితే సబ్సిడీలు రావని. సో ఇదే మా కడుపు మంటతో, మా బాధతో చందాలు వేసుకుని ఈరోజు వరకు ఒక్క పూటే తింటూ ఆ టెంటులోనే ఉంటూ ఆ టెంటులోనే ఉంటూ 18 రోజులు నెట్టుకొచ్చాం సార్. ఇక మా దగ్గర తినడానికి కూడా డబ్బులు లేని పరిస్థితికి దిగజారిపోయాము. సో దానికి నిరసిస్తూ 20వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా మహాధర్నా చేస్తూ ఉన్నాము. గాయపడ్డా, బాధపడ్డా, ఆర్థిక ఇబ్బంది పడ్డా 8,000 మా ప్రియతమైన 8,000 కుటుంబాలు ఎక్కడున్నా కూడా ఆంధ్ర రాష్ట్రంలో రాష్ట్రం నలుమూలలో ఉన్న ఎస్సీ ఎస్టీ కుటుంబాలు ప్రతి ఒక్కరూ కూడా మరి ఉద్యమంలో పాల్గొని మన బాధని, మన ఆర్థిక పరిస్థితిని ప్రభుత్వం దృష్టికి గట్టిగా తీసుకెళ్ళి మన యొక్క సబ్సిడీలు సాధించే దిశలో పనిచేయాలని ప్రతి ఒక్క సభ్యునికి కోరుకుంటున్నాను. మీడియా ముఖంగా ఎక్కడున్నా కూడా సోమవారం ఉదయం 8 గంటలకే నేతన్న సర్కిల్ మంగళగిరికి చేరుకొని మన యొక్క మహాధర్నాన్ని విజయవంతం చేయవలసిందిగా ప్రతి ఒక్క సభ్యుని కోరుకుంటున్నానండి. జై భీమ్. ఈ ఆర్థిక భారం తట్టుకోలేక మాకు వాస్తవానికి ఏంటంటే ఈ పరిశ్రమలు స్థాపించే కెపాసిటీ మాకు లేదండి. ప్రభుత్వం మేము మీకు సబ్సిడీ ఇస్తాము, మీరు స్థాపించే పరిశ్రమల్లో 45% మేము మీకు సబ్సిడీ ఇస్తాము అని ప్రోత్సహిస్తే మన రాష్ట్ర అభివృద్ధికి ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో మేము పరిశ్రమలు స్థాపించాము. మాకు ఆ స్తోమత లేకపోయినా అప్పులు తెచ్చి బంగారాలు తాకట్టు పెట్టి తీసుకొచ్చి పరిశ్రమ స్థాపించాం. 1 సంవత్సరం కాలంలో ఇవ్వాల్సిన సబ్సిడీ అమౌంట్లని గత 5 సంవత్సరాలకి ఇవ్వకపోతే మా పరిస్థితి ఏంటి? ఈ రోజున పిల్లలు బాధలు ఎట్లా ఉన్నాయంటే కేవలం స్కూల్ ఫీజులు కూడా కట్టుకోలేని పరిస్థితికి వచ్చాము. ఈవిడ మా ఆవిడ గారండి. పెళ్లి చేసుకునే టైంలో మా అత్తగారు నాకు ఆ అమ్మాయితో పాటు బంగారాన్ని కూడా ఇచ్చారు. ఈరోజు ఆ ఒంటి మీద బంగారం లేకుండా పోయింది. ఇది నా ఒక్కడి పరిస్థితే కాదండి, రాష్ట్రంలో ఉన్న ఎస్సీ ఎస్టీ పారిశ్రామికవేత్తలందరి పరిస్థితి ఇదే. మీరు ధర్నాకి మేము ఇప్పటికే చాలాసార్లు ధర్నాలు చేసాము, వినతి పత్రాలు ఇచ్చాము, ర్యాలీలు ఇచ్చాము. అక్కడ వచ్చిన 2,000 మంది అయినా 1,000 మంది అయినా ఒక్కడి ఒంటి మీద కనీసం 1 కాసు బంగారం కూడా ఉండదండి. ఆ పరిస్థితికి దిగజారిపోయాము. ప్రభుత్వాలకి, అధికారులకు వినతి పత్రాలు ఎన్నోసార్లు అందించాము, కానీ ఏ విధంగా కూడా స్పందన లేదు. ఇక మా కడుపు కాలి రోడ్ల మీదకి వచ్చాము. గత 18 రోజులుగా ఏపీఐఎస్ ఎదురుకుండా ధర్నా చేస్తూ ఉంటే అధికారులకు ఇబ్బంది అవుతుందని తీసుకెళ్లి మమ్మల్ని ఒక మూల పడేశారండి.
ఆ మూలలో ఒక టెంట్ వేసి మేమే వేసుకున్నాం, చందాలు వేసుకున్నాం, మనిషికి 1000 రూపాయలు 500 వేసుకుని చందాలు వేసుకుని టెంట్ వేసుకున్నాం. టెంట్ వేసుకొని గత 18 రోజులుగా కంటిన్యూ ధర్నాలు చేస్తూ ఉన్నా కూడా ఇప్పటికీ ప్రభుత్వం స్పందించలేదు అంటే ఒక్కసారి ఆలోచించండి. 18 రోజులుగా హైవే పక్కన మేము ధర్నా చేస్తూ ఉన్నా కూడా ఇప్పటికీ ప్రభుత్వం స్పందించలేదు. ఆ బాధతో, ఆ కడుపు మంటతో, ఈ ఆర్థిక భారాలు తట్టుకోలేక ఈ నెల 20వ తారీఖున సోమవారం నాడు రాష్ట్ర వ్యాప్తంగా మహాధర్నాన్ని పిలుపునిచ్చామండి. ఎస్సీ ఎస్టీ పారిశ్రామికవేత్తలు ఎక్కడున్నా కూడా 8,000 మంది వాళ్ళ కుటుంబాలతో మరియు మా మీద ఆధారపడ్డ కుటుంబాలతో అందరినీ కలుపుకుంటూ మహాధర్నాన్ని పిలుపునిచ్చాము. మాకు సపోర్టుగా ప్రజా సంఘాలు వచ్చినాయి, మద్దతుదారులు వచ్చారు. వాళ్ళందరికీ కూడా పేరు పేరు ఇప్పటికి వచ్చిన వాళ్ళందరికీ పేరు పేరున కృతజ్ఞతలండి. ఇంకా ఒక్కసారి ఆలోచించండి. మీ సహాయం మాకు కావాలి, మీ మద్దతు మాకు కావాలి. రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీల పట్ల జరుగుతున్న అన్యాయం మాకు కావాలి. అన్యాయం జరుగుతుంది, దాన్ని ప్రశ్నించే మా గొంతుకు మీ గొంతు తోడవ్వాలి. ప్రతి ఒక్కరు కూడా మమ్మల్ని స్పందించి మా 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 యొక్క బాధని అర్థం చేసుకొని ముందుకొచ్చి ఈ మహాధర్నాన్ని విజయవంతం చేసి మా యొక్క సబ్సిడీ సాధనకు మీ వంతు సహాయం చేయగలరని ప్రతి ఒక్కరిని వేడుకుంటున్నాను సార్.